ओम आर्द्रंजल ज्योतिर्हमस्मि ज्योतिर्जल ब्रह्माहमस्मि नमस्ते 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 ओम स्वाहा योजनं प्रियो गृहाद्यादेव प्रैक्षादेवाय परमात्मने अद्यादेव प्रैक्षां देवाय परमात्माभिजादरे चित्रैवेह ध्रुवस्तिष्ठ यह राष्ट्रमदानया उपदिष्टप्रतिदः हरेन प्रथमः इन्द्रैर्ग्रहादिष्ट अपः क्षेत्रादजयन्नो इन्द्रयेन मदे धरतो वन्धवेन अभिनाः तस्मै देवाधिप्रवन्न अयञ्च ब्रह्मणस्पतिः देवपुरीना शुभफलामाप्तिरस्तु यमुहूर्तः नूतनव्यापारे दिननाभिवृद्धिद्वारा प्रारम्भमहोत्सवकालोये समस्तदेवतानुग्रहेण व्यापारे दिननाभिवृद्धिद्वारा अखण्ड ऐश्वर्यसम्प्राप्तिद्वारा स्पष्टमङ्गलामाप्तिरस्तु तमां भौतिकतानि स्फुरदुदेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते अनन्धान्यं वशं बहुभद्रलाभं तदोपत्सरं दीर्घमा ఒంగోలు పట్టణంలో రాజీవ్ కాలనీలో ఏఎంబి స్పోర్ట్స్ ఎరీనా సంస్థ ఇక్కడ ఈ నియోజకవర్గంలో పిల్లలకి మంచి స్విమ్మింగ్ పూలు అలాగే స్పోర్ట్స్ కోసం ఒక చక్కటి ప్రదేశం ఇక్కడ అనువుగా ఉంది. సో ఇలాంటి సంస్థలు చాలా వరకు నగరాల్లో ఉండేవి. నగరాల్లో చాలామంది పిల్లలకు కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ అలవాటు చేసే విధంగా కూడా చాలా సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఒంగోలులో మొట్టమొదటిసారి ఈ యొక్క విధానాన్ని పిల్లలకి అందజేయాలి, పిల్లల్ని స్విమ్మింగ్కి అలవాటు చేయాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో రఘు గారు, అలాగే పర్వతరెడ్డి హరికృష్ణ గారు, అలాగే భార్గవ్ గారు, అలాగే భరత్ గారు నలుగురు కలిసి ఈ సంస్థని నిర్మించడం చాలా ఆనందించేదగ్గ విషయం. అలాగే వీళ్ళు ప్రముఖంగా చాలా వ్యాపార సంఘ దీంట్లో కూడా ఉన్నారు. ఈ వ్యాపార సంస్థ కూడా వీళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకా మరెన్నో ఇలాంటివన్నీ ఒంగోలులో నెలకొల్పి పట్టణ పౌరులకి వీటికి అలవాటు చేసి ప్రముఖంగా వ్యాయామం అలాగే ఇదేదైతే స్పోర్ట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా పిల్లల్ని దగ్గరికి వచ్చే విధంగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు ఈ నలుగురు మిత్రులకు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏఎంబి ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేసినందుకు వీళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఎందుకంటే అందరూ కొంతమంది డబ్బు కోసం చేస్తారు, కొంతమంది సేవ చేయాలని ఉంటారు, కొంతమంది
ఈ ఆలోచించి పిల్లలకి ఏదో చేయాలన్న కాన్సెప్ట్ అనేది వాళ్ళ మైండ్లో వచ్చినప్పుడే మనం చేయగలరండి. ఇలాంటి పిల్లలకి చేయాలి, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి అన్ని విజయవాడ సిటీస్లో అనుకుంటారు. అలాంటిది ఒంగోలులో మనం అనుకోవడం అనేది చాలా కష్టమైంది. ఈరోజు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఇంత బాగా పిల్లలకి ఇంత బాగా ఈ రాజీవ్ కాలనీలో ఇక్కడ చేయటం వల్ల ఇలాంటి వాటర్ ఇక్కడ బాగా సోర్సెస్ బాగుండటం వలన మేజర్గా బాగుంది. ఈ పిల్లలకి స్కేటింగ్ కానీ ఇది కానీ లోపల పైన చెస్ కానీ ఇవన్నీ బాగా చాలా ఈ దగ్గర ఇళ్ళ మధ్యలో చేశారు. ఎందుకంటే ఈరోజు కంఫర్టబిలిటీ అనేది దగ్గర నియరెస్ట్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చేసినందుకు ఈ అందరూ చాలా తల్లిదండ్రులు మెయిన్ ఏంటంటే సేఫ్టీ కోరుకుంటారు. ఎక్కడికో దూరంగా పోయి అక్కడ చేసేదానికంటే ఇక మా ఇళ్ళ దగ్గర ఉంది, మనకు బాగుంది అన్నది కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. అన్నింటిలో చాలా స్విమ్మింగ్ పూల్ అనేది చాలా పెద్దగా కట్టారు. దాని అంతా కమర్షియల్గా ప్రొఫెషనల్గా ఉంది. అది మేము చూసాము. పిల్లల స్కేటింగ్ కానీ ఇది కానీ ఇవన్నీ ఈ అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రాజేష్ కానీ వీళ్ళు కానీ భార్గవ్ కానీ భరత్ కానీ వీళ్ళందరూ ఆ కిషోర్లు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక కాన్సెప్ట్ తీసుకురావాలి, ఒంగోలుకి ఏదో అందించాలి అనే ఉద్దేశంతో పనిచేస్తారు. కానీ యాక్చువల్లీ దీని డబ్బులు మిగిలేది ఉండదు. ఏదో వర్క్ చేయాలి, ప్రతి ఒక్కరికి మనం కూడా ఏదో చేయాలనే కాన్సెప్ట్ ఉందండి. ఇది వాళ్ళ పర్సనల్గా అభినందిస్తున్నాను వీళ్ళందరినీ. ఎందుకంటే ఇలాంటి పని చేసే వాళ్ళందరినీ మేము ఎంకరేజ్ చేస్తామంటే ఫ్యూచర్లో మనకి చాలా ముందుకు పోయిద్ది. అందుకని చెప్పి ఒక్కసారి వీళ్ళకి వీళ్ళ టీంకి నెక్స్ట్ ఏఎంబీకి వీళ్ళందరికీ స్పోర్ట్స్ ఉన్న టీం అందరికీ వీళ్ళ పనిచేసే ప్రతి ఒక్కరికి నా అభినందనలండి. ఒంగోలు ప్రజానికానికి ముందుగా మా యొక్క ఏఎంబీ స్పోర్ట్స్ ఎరీనా సంస్థ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి మాతో మా అభిమానాన్ని చూరగొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ఈరోజు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఏఎంబీ స్పోర్ట్స్ ఎరీనాలో మనం ఇండోరు స్విమ్మింగ్ పూలు, జిమ్ము, ఇండోరు షటిల్ కోర్టు, స్కేటింగు, అదేవిధంగా టేబుల్ టెన్నిసు, చెస్, క్యారమ్స్, ఆర్చరీ, రైఫిల్ షూటింగు, బాక్స్ క్రికెట్, అదేవిధంగా టెన్నిస్ కోర్టు, ఈ టైప్ ఆఫ్ అన్ని స్పోర్ట్స్ని కూడా ఒక ప్రదేశంలో నెలకొల్పి వచ్చేటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ వ్యాయామానికి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా మనసు మెడిటేషన్కి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఒక ప్రాంతంలో నెలకొల్పడం అనేటువంటిది జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి అన్నీ కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ తయారు చేసే విధానంలో కానీ, అపాయింట్ చేసుకున్నటువంటి ట్రైనర్స్ కానీ మంచి ట్రైనర్స్ ఉండటం జరిగింది. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు మనకి స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్ ఉంటుంది. వచ్చేటువంటి స్టూడెంట్స్కి కానీ అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా ఈ స్విమ్మింగ్ అనేటువంటిది చేసుకోవడానికి అవకాశం ఉంది విత్ ట్రైనర్స్ సమక్షంలో. ఆ ట్రైనింగ్ వాళ్ళు కూడా సుశిక్షితమైనటువంటి ట్రైనర్స్ ఉండటం వలన మా యొక్క సంస్థకి ఎంతో దోహదపడుతుంది. ఈ కార్యక్రమంతో పాటు మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ కూడా మన పూల్లో జరగడానికి వీలుంది. మేము కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తాము. స్విమ్మింగ్ కాంపిటీషన్స్, ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ ట్రైనింగ్తో పాటు కాంపిటీషన్స్ ఎక్కడ జరిగినా కానీ మన దగ్గర తయారైనటువంటి విద్యార్థుల్ని కానీ పెద్దవాళ్ళని కానీ కాంపిటీషన్స్కి తీసుకెళ్తాము. వాళ్ళకి మెరుగైనటువంటి సేవ చేయడానికి మా సంస్థ ఎంతో దోహదపడుతుంది. కనుక అందరికీ కూడా ఈరోజు ఇచ్చేసినటువంటి రియాజ్ గారికి, అదేవిధంగా రవిశంకర్ గారికి, అదేవిధంగా పర్వతిరెడ్డి కిషోర్ గారికి, మన సాయి గారికి, హనుమంతరావు గారికి, అదేవిధంగా మా భాగస్వాములైనటువంటి భార్గవ్, భరత్, హరికృష్ణ అందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.